రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాల్టి నుంచి మరో 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జోరుగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. ఇక రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతంతో పాటు ఒక ఋతుపవన ద్రోణి, దాంతోపాటు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ, అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి గత 2-3 రోజుల నుంచి. ఇక నిన్న చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంలోని చాలా ప్రాంతాల్లో, అంటే ఒక 4-5 స్టేషన్స్లో మనకు 10 సెంటీమీటర్ల వర్షపాతం, 8 సెంటీమీటర్ల వర్షపాతం, 7 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా నమోదైంది. అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు వనపర్తి కావచ్చు, ములుగు, ఖమ్మం, ఈ ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు ఒక 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఒక భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలులో కూడా దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఖమ్మంలో కూడా మనకు దాదాపు 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ ప్రాంతాల్లో మనకు నిన్న భారీ వర్షపాతం నమోదైంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నల్గొండ, వరంగల్, యాదాద్రి, భువనగిరితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, జనగాం, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, ఈ జిల్లాలో మాత్రం మనకు ఒక మోస్తారు వర్షం నిన్న నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక ముసురు, ఒక జల్లులతో కూడిన వర్షం నమోదైంది. ఇక హైదరాబాద్లో కూడా మనకు నిన్నంతా కూడా కాస్త మేఘాకృతమైన వాతావరణం ఎక్కువగా కనిపించింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిన్న చిన్న జల్లులతో కూడిన వర్షం అయితే దాదాపు మనకు మధ్యరాత్రి వరకు కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న హైదరాబాద్కి సంబంధించి దాదాపు కుత్బుల్లాపూర్లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గాజుల రామారంలో 2.4, షేర్లింగంపల్లిలో 2.2, లింగంపల్లి, అల్వాల్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, బంజారా హిల్స్, చంద్రాయన్గుట్లో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కూకట్పల్లి, మల్కాజిగిరి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హయత్ నగర్, కాప్రా, ఎల్బీ నగర్, చార్మినార్, మూసాపేట్తో పాటు ఇటు సరూర్ నగర్తో పాటు పలు ప్రాంతాల్లో మాత్రం 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఒక తేలికపాటి వర్షం, చిన్నపాటి ముసురు అనేది చాలా ప్రాంతాల్లో కూడా నమోదైన పరిస్థితులు అయితే నిన్న కనిపించాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కనిపించడంతో పాటు మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏవైతే సినాప్టిక్ కండిషన్స్ మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నాయో దాంతోపాటు గాలిలో తేమ శాతం, అంటే మాయిశ్చర్ లెవెల్ పెరిగిపోవడంతో మనకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ రోజు మాత్రం మనకు 5 జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ జిల్లాలో దాదాపు మనకు 7 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, అంటే సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ కూడా మనకు ఒక తేలికపాటి వర్షం, జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మనకు 5 జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు మరో 5 జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటికి సంబంధించి ఇటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఈ జిల్లాలో రేపు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు మనకు కురిసిన వర్షాల కారణంగా కూడా ఇటు ప్రాజెక్టులు, డ్యామ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. మనకు చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ కావచ్చు, పొంగి పొలుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, డ్యామ్లకు సంబంధించి గేట్లు కూడా ఓపెన్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా మనకు వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఇటు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి, అదేవిధంగా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి గంటకు ఒకసారి కూడా మనకి
అలర్ట్స్ అనేవి కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు సంబంధించి కలర్ వార్నింగ్స్ ఇవ్వాలి, అక్కడ ఉన్న అధికారులకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్, జిల్లాలకు సంబంధించి కలెక్టర్స్, హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్, హైడ్రా బృందాలకు ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్లో కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే సినాప్టిక్ కండిషన్స్ కూడా తెలంగాణకు దగ్గరలో బంగాళాఖాతంలో మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి కారణంగానే మనకు వర్షాలు మంచిగా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకు సెప్టెంబర్ వచ్చిందంటే అంటే జూన్ వచ్చిందంటే మనకు వానాకాల సీజన్ నైరుతి ఋతుపవనాల రాక ఏ విధంగా ఉంటుందో సెప్టెంబర్ వచ్చిందంటే కాదు మనకు తిరోగమనం అని చెప్పేసి కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణకి తాకి తెలంగాణలో 3-4 నెలల పాటు ఉండే ఈ నైరుతి ఋతుపవనాలు కూడా మనకు వెనుతిరుగుతూ ఉంటాయి. అది కూడా మనకు అక్టోబర్ 10th వరకు కూడా వెనుతిరిగే అవకాశం ఉందని చెప్పేసి అక్టోబర్ 10th వరకు కూడా మనకు రెయినీ సీజన్ ఉండి అప్పటి వరకు కూడా మనకు అడపాదడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక రానున్న 3-4 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ అంటే దాదాపు ఒక 3-4 జిల్లాలకు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత మళ్ళీ మనకు రానున్న రోజులు అంటే 3-4 రోజుల తర్వాత కాస్త ఉష్ణోగ్రతలు అనేవి కూడా కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజుల పాటు కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సూర్య.